హైదరాబాద్ మహానగరంలో మెట్రో విస్తరణపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ది లేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. బీఆర్ఎస్ భవన్లో మాట్లాడారు. హైదరాబాద్ మహానగరాన్ని విస్మరించిన రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీకి మెట్రో ప్రతిపాదించడం హాస్యాస్పదమన్నారు. రెండవ దశ మెట్రో విస్తరణకు 24,000 కోట్ల అవసరమని చెప్పి కేవలం 1,100 కోట్లు కేటాయించడం ఏంటి అని ప్రశ్నించారు. నడుస్తున్నటువంటి ఆ మెట్రో పనులన్నింటినీ కూడా సమీక్షించి మెట్రో పనులన్నింటినీ కూడా వేగవంతంగా పరిగెత్తించి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రికార్డ్ స్థాయిలో 2017లో మొదటిసారి మరి రెండోసారి 2021లో మరి దాదాపు 69 కిలోమీటర్ల మేర పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రజలు మన్ననలు పొందిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రో రైల్ భారతదేశంలో అన్ని నగరాల్లో 3వ అతిపెద్ద మెట్రో రైల్గా విస్తరిస్తూ అనేక మంది మరి ప్రయాణికులకి కానివ్వండి మరి చాలామందికి నగర పౌరులకి అందుబాటులో తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని చక్కగా ప్రజలకు ఒక జీవనాన్ని మరి నాణ్యమైన జీవనాన్ని కొనసాగించే విధంగా కాలుష్యం తగ్గించే విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయ్యే విధంగా చక్కగా క్వాలిటీ తయారు చేసి తీర్చిదిద్ది ముందు తీసుకెళ్తున్న సందర్భంలో మరి ఆ రోజు అటు మెట్రో రైల్ని ఎయిర్పోర్ట్